హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూసారు కదా, సేమ్ అదే విధంగా ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోకి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఫోటో డిస్ప్లే మోడ్ వచ్చేసి ఫిల్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి ఒక 4 సెకండ్స్ అయితే పెట్టుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ కొన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంటూ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫ్రంట్లోకి వచ్చేయండి. మీకు ఫొటోస్ అన్నీ సెట్ అయినాయంటే మీరు ఎటువంటి జరపకండి, అవసరం లేదు. ఏదైనా ఫోటో సెట్ కాలేదు అనిపించింది అనుకో, మీరు ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఫ్రేమ్లో సెట్ కాకపోతే ఇక్కడ మనకు సిజర్ పక్క పొంటి ఇంకో యారో సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మీరు 2 ఫింగర్స్తో జూమ్ చేసుకోవచ్చు. ఇలా 1 ఫింగర్తో అటు ఇటు జరుపుకోవచ్చు. జరుపుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈక్వల్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని ఫొటోస్కి చేసుకొని ఇలా రైట్ టిక్ ఇచ్చేయండి. నాకైతే అన్ని ఫొటోస్ అయితే కరెక్టే సెట్ అయ్యాయి. ఇప్పుడు మీరు దీనికి వచ్చేసి ఒక్కొక్క దానికి విగ్నేటి ఎఫెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విధంగా మీరు ఎన్నైతే ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటారో అన్ని ఫొటోస్కి ఈ విగ్నేటి ఎఫెక్ట్ అయితే ఇచ్చేయండి. ఈ విగ్నేటి ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల మనకు ఫోటోకి ఒక మంచి లుక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేనైతే అన్ని ఫొటోస్కి అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ వచ్చేసి జూమ్ స్విచ్, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు రైట్ పక్క ఒక టోపీ సింబల్ లాగా ఒకటి ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకునే ముందు మీరు డాటా ఆన్ చేసుకోండి. డాటా ఆన్ చేసుకొని అయితే క్లిక్ చేసుకొని తర్వాత ఇక్కడ మనకు యాక్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు జూమ్ స్విచ్ అని ఉంటుంది ఫస్ట్లోనే. ఇక్కడ జూమ్ స్విచ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసుకోగానే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ కాగానే దానికదే ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు టోటల్గా ఇక్కడికి బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు జూమ్ స్విచ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫోటోకి వచ్చేసి ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. తర్వాత మళ్ళీ సెకండ్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ నేనైతే ఏ విధంగా ఇస్తున్నానో మీరు కూడా సేమ్ అదే విధంగా ఒక్కొక్క ఫొటోస్కి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఇస్తే మనకు కరెక్ట్గా సింక్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేనైతే అన్ని ఫొటోస్కి అయితే ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో క్యాండిల్స్ ఫోటోలు ఉంటాయి, ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని ఇక్కడ మీరు కింద అనేది సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేసుకుంటే బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ఓకే మీద ఇచ్చేయండి. తర్వాత అదే లేయర్ మీద క్లిక్ చేసుకొని టోటల్గా వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఇక్కడ పైన యారో సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సేవ్ మీద క్లిక్ చేసుకోగానే వీడియో అయితే సేవ్ అయిపోతుంది. మీరు వన్స్ వీడియో గ్యాలరీలోకి సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు టోటల్గా వీడియో అయితే సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్లో గ్యాషియన్ బ్లర్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇది టోటల్గా స్క్రీన్ ఎంత ఉందో దీంట్లో ఈ విధంగా నేను ఏవైతే అయితే జూమ్ చేస్తున్నానో ఆ విధంగా టోటల్గా స్క్రీన్ మొత్తం జూమ్ చేసి ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇచ్చి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒక 5 to 6 ఇచ్చేయండి. నేనైతే ఒక 5 ఇస్తున్నాను. ఇదే విధంగా ఈ వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకొని ఇక్కడ పైన ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. కరెక్ట్గా డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైతే ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసుకున్నామో ఆ వీడియో అయితే దీనిలోకి తీసుకోండి. ఇక్కడ మనం ఇంతకుముందే ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో అయితే నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మీరు దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో హ్యాపీ బర్త్డే అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పైన అయితే సెట్ చేసుకోండి. కొంచెం జూమ్ తక్కువ చేసుకొని ఇక్కడ పైన అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఏ విధంగా అయితే సెట్ చేస్తున్నానో
అదేవిధంగా మీరు కూడా సెట్ చేసుకొని ఈ వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే ఇది కూడా డ్రాగ్ చేయండి. తర్వాత ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మనకు ఒక టెంప్లెట్ ఉంటుంది, కలర్ బ్లింక్ అయ్యే టెంప్లెట్, దాన్ని కూడా సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. స్క్వేర్ షేప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు స్క్రీన్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో మీరు స్టెప్ బై స్టెప్ చూడండి. తర్వాత ఓకే మీద ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి దీనికి బార్డర్ కూడా ఉంది, ఈ బార్డర్ ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్క్వేర్ సిజర్ పక్క స్క్వేర్ షేప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఫుల్ చేసుకొని ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ అదే లేయర్ మీద క్లిక్ చేసుకొని మనకు టోటల్గా వీడియో ఎంత ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకొని ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళినాక కాదు, ఇప్పుడు సాంగ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆడియో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆల్బమ్స్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు నేను సాంగ్ లింక్ కూడా ఇచ్చాను. ఆ సాంగ్ అంటే ఆ సాంగ్ మీకు నచ్చిన సాంగ్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోగానే మనకు సాంగ్ యాడ్ అయిపోతుంది. ఏమైనా ఎక్స్ట్రా లేయర్స్ ఉంటే లాస్ట్లోకి వచ్చి ఇలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ సిజర్ ట్రిమ్మర్ మీద క్లిక్ చేసుకొని ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసుకోగానే మనకు వీడియో అయితే టోటల్గా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒకసారి నేనైతే ప్లే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వీడియో అనేది ఈ విధంగా అయితే మనకు అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే పైన యారో సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసుకోగానే వీడియో అయితే సేవ్ అయిపోతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.